సజీవమైన రాళ్ళ వలె ఉండాలి. పరిశోధనలు శోధనలు మన జీవితాలు ఎదురైనప్పటికీ కూడా ఆగిపోక సాగిపోయేవారిగా ఉండాలి. అద్భుతమైన మాట చెప్పారు దేవుని బిడ్డలారా. అబ్రాహాముని గురించి ఏమండి, 4 సంవత్సరాలు పరిశోధించబడ్డాడు. లేక ఒకే ఒక బిడ్డ కలిగితే తిరిగి దేవుడు ఆ బిడ్డను తనకిమ్మని అడిగినప్పుడు లోపల ఒకే ఒక్కడు ఇచ్చేయాలా? ఏంటి ఇలాగ అడిగాడు అని లోపల ఒక శోధన ఎనకాలను ఆగుతుంది. బాధ కొడుకుని అర్పించడానికి తీసుకెళ్తే లోపల హృదయంలో ఎన్నో పోరాటమున్నా దేవుని పని చేయడము మానలేదు. దేవుని బిడ్డలారా, కనుక మన జీవితాల్లో దేవుని చేయకుండా దేవుని మహిమపరచుకుండగా ఎన్నో శోధనలు పరిశోధనలు మన జీవితాల్లో కలుగుతూ ఉంటాయి. నా మట్టుకు నేను మీరు చెప్పిన మాటలన్నీ కూడా కాస్త నాకు కూడా వర్తిస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఎన్నో శోధనలు సమస్యలు ఇవన్నీ ఆగిపోతే ఏమవుతుంది? వివాహం చేస్తారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, శోధనలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆగిపోతే మంచిది కదా అంటే దేవుని పని దేవుని కార్యము ఆగక జరగాలి. దేవుని గట్టిగా చెప్పబడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఒక ప్రక్కన మనము పరిశోధింపబడుతున్నా కూడా దేవుని అబ్రాహాము పరిశోధనకు గురవుతున్నా దేవునికి అర్పణ అర్పించడానికి మాత్రము వెనకంజ వేయలేదు. ఇదే నిరీక్షణ మనలో మన జీవితాల్లో కలిగి ఉండుగాక. మనము సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడి దేవునికి మహిమకరముగా ఉండగలుగుతాం. చాలా అద్భుతమైన శ్రేష్టమైన విలువైన సంగతులు జ్ఞాపకం చేసినటువంటి దైవజనుడు మిల్టన్ అయ్య గారికి నేను మనసారా ప్రత్యేకమైన దేవుడు వారిని వారి పరిచర్యను దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్ గట్టిగా వారికి ప్రత్యేకంగా సంతోషం. రాత్రి కూడా ఉంటారని నేను అనుకున్నాను. అయితే మరి వారు కాస్త బలహీనులుగా ఉన్నారు కనుక మరి వారిని పంపించాల్సిన అవసరం ఉంది. మన ఈ 14వ వార్షికోత్సవ సందర్భముగా మరి వచ్చి దేవుని వాక్యాన్ని అందించిన దైవజనులకు ఒక జ్ఞాపికను తయారు చేసి ఉంచాము. మరి దైవజనులు రాత్రి ఉండరు కాబట్టి ఆ జ్ఞాపికను ఈ పూట ఇప్పుడే దాన్ని అందజేయాలని నేను కోరుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి మరి పాస్టర్ గారు ఎదురుకు వస్తే దయచేసి దైవ సేవకులకు ఒక చిన్న జ్ఞాపికను వారికి మనము బహుకరిద్దాం. ఆ తర్వాత అన్నయ్య దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ రాత్రి కూడా దైవజనుడు దేవుని వాక్యాన్ని సవిస్తరంగా అందించబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఒక శ్రేష్టమైన సమయానికి మనం వస్తూ ఉన్నాం. దైవజనులు మూర్తయ్య గారు కూడా ఈ రాత్రి మన మధ్యలో ఉండబోతున్నారు. దేవుని వాక్యాన్ని చాలా సవిస్తరంగా దేవుని వాక్యాన్ని అందించబోతున్నారు. ఈ రాత్రికి కుటుంబాలుగా ఈ రాత్రి కూడుకులు పాలుపులు పొందాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం. మన మధ్యకు సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు కృపావరం గారు చాలా సంతోషం. వారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయం మన మధ్యలో ఉన్నటువంటి స్వార్థ గాయకులు దైవ సేవకులు పండుగ ఒక పల్లవి చరణాన్ని పాడుతారు. చప్పట్లు కొడుతూ వారితో కలిసి ప్రభు యొక్క నామాన్ని మహిమపరచుదాం. ఆ తర్వాత దైవజనుడు మూర్తయ్య గారు ప్రతిరోజు సమయానికి మీరు బోధన చేస్తారు. ఈ వేళ మరి మనం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరు 10 గంటలకు రమ్మని చెప్పేసి అన్నారు. మీరు 11:30కి వచ్చారు కనుక 8 గంటలకు భోజనం పెట్టారు, 3 గంటలకు